15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే భారాసాను రద్దు చేస్తారా? ఇక కేసీఆర్ హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. కేసీఆర్కు హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తుండు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే ఈ భారాసాను రద్దు చేస్తారా అని అడుగుతుండు. ఎవరు? మన రేవంత్ రెడ్డి. ఎందుకు అడిగిండయా అంటే కేసీఆర్ అడిగిండు కదా, ఒకవేళ ఆగస్టు లోపు నువ్వు రుణమాఫీ చేయకపోతే నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్ హరీష్ రావు చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుతాడు. అంటే ఇవాళ ఈయన చేసేటువంటి పరిపాలన, ఈయన చేసేటువంటి ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఇవన్నీ కేసీఆర్ను హరీష్ రావును ఉద్దేశించి జరుగుతున్న పనులే తప్ప ప్రజల కోసం ఏ మాత్రం కూడా పనిచేస్తలేడని పూర్తిగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి క్షణక్షణం కూడా, ప్రతి క్షణం కూడా కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను, కవితను, లేకపోతే బీఆర్ఎస్ మొత్తం టోటల్గా చూసుకుంటే పార్టీ పైన కన్ను పెట్టి దాని మీదనే ఉన్న తప్ప ఆయనకు ఆలోచన ఇక ప్రజల మీద మొత్తమే లేదు. ఇక ఎవరు ఎక్కడన్నా గంగల పోని ఆయనకు అవసరం లేదు. ఆయనకు ఉన్నదంతా ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలి, చుట్టూ ఉన్న వాళ్ళకు కొంతమందికి ఆయన ఇస్తా అనుకున్న వాళ్ళకు పదవులు ఇవ్వాలి, డబ్బులు సంపాదించుకోవాలి. హరీష్, కేటీఆర్ వీళ్ళని ఎట్లా పడేసి మట్టు పెట్టాలి, ఇట్లాంటి ప్రయత్నాల మీద ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి, మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ చూద్దాం. ఇక అందాల బొమ్మ దినపత్రిక, అందాల బొమ్మ అపరంచి గుమ్మ ఏం మోసుకొచ్చిందో నాయన. ఎప్పుడు చూసినా రేవంత్ అన్న జై జై, మన రామ్ రామ్ సీతారాం. హనుమంతుడు రామునికి ఎట్లా అయితే సేవ చేస్తాడో ఈ మన వెలుగు దినపత్రిక ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డికి అద్భుతంగా పనిచేస్తుంది. ఆ అద్భుతం ఏందో కూడా నేను చూపిస్తా. ఏమొచ్చినాయి ఇవాళ, ఏం రాసుకొచ్చిందో మరి. ఏదో ప్రజలకు వినిపించడానికి మోసుకొస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ కొత్త కొత్త కథనాలు పట్టుకొస్తుందిలే. కేజ్రీవాల్కు, కవితకు ఇక జ్యుడిషియల్ కస్టడీ అంట. మే 7 వరకు ఇక బెయిల్ పిటిషన్పై నేడు ఇక వాదనలు. మద్యం కేసులో మనీ లాండరింగ్ పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలపైన ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇక బారాసా ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక ఇక్కడి రోజు అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. ఈ ఇద్దరిని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరచాలని కూడా ప్రత్యేక న్యాయమూర్తి ఇక పోతే కావేరి, ఇక భవేజా తిహాడ్ జైలు అధికారులను కూడా ఆదేశించారు. ఈ కేసులో కవిత మార్చి 15, కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టు అయ్యారు. ఇక మరోవైపు ఈడీ కేసులో బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ పైన ఇదే కోర్టులో వాదనలు జరిగాయి. సోమవారం కవిత న్యాయవాదులు ఇక వినిపించినటువంటి వాదనలు మంగళవారం ఈడీ న్యాయవాది ఇక జోయబ్ హుస్సేన్ కౌంటర్ ఇచ్చారు. కవిత అరెస్టులో ఈడీ చట్టబద్ధంగానే వ్యవహరించిందట. కవిత విషయంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తన కవిత వైపు ఉన్నటువంటి లాయర్లు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అనే చెప్తున్నారు. ఇకపోతే సిబిఐ వాళ్ళు చేసింది కూడా అక్రమ అరెస్ట్ అనే చెప్తున్నటువంటి న్యాయవాదులు. ఇక ఆమె విషయంలో తొందరపాటు చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. ఇక ఆమెకు విచారణకు హాజరయ్యే సమయం లేకపోతే వచ్చే 10 రోజుల సమన్లు ఇవ్వబోమని మాత్రమే గత ఏడాది సెప్టెంబర్ 26న సుప్రీంకోర్టు చెప్పిందని చెప్తున్నారు. ఇక ఇట్లా ఉంటే ఇక కేసీఆర్ను ఉద్దేశించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుకుతున్నటువంటి చిలక పలుకులు. రుణాలు తీర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సూచన. ఇప్పుడు చెప్తావా? ఇప్పుడు ఎన్నికల కోడే కదా. ఈ ఎన్నికల కోడ్ సమయంలో రుణాలు తీర్చకపోతే రైతులను ఇబ్బంది పెట్టకూడదని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి సూచన చేసినాడంట. మొన్న 2 నెలల కింద ఇండ్ల పొండు తోలిచ్చిర్రు. అప్పుడు నోరు తెరవలే. అన్నీ అబద్ధాలే, అన్నీ జనాలను మోసం చేసే విషయాలే. పంటంతా పోయి పంట చేతికొచ్చి ఉన్నదో లేదో ఊసుకున్నట్టుగా కోసుకున్న తర్వాత రైతులను కాపాడుకోవాలి అని అదొక మాట. పొలాలన్నీ ఎండిపోయిన తర్వాత మేడిగడ్డ రిపేర్ చేయాలని అదొక విషయం. అన్నీ ఎక్కడెక్కడ మొత్తం పూర్తిగా ఎండిపోయిన తర్వాత రైతులంతా బాధపడ్డాక మేడిగడ్డ రిపేర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చిందంట. మరి అదేదో ఫస్టే చేస్తే అయిపోయేది ఉండే కదా. ఇప్పుడు చూడు, ఇగో రుణాలు తీర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సూచన. ఇది ఇంకో నాటకం. మొన్నటి వరకు బ్యాంకర్లు ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి పోయారు కొన్ని చోట్ల. మరి అప్పుడు మాట్లాడలే. ఇప్పుడు ఎన్నికలు ఇంకొక 20 రోజులు ఉన్నాయంగా, 15 రోజులు ఉన్నాయంగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతాంటున్నట్టు. జనాలు కూడా కొంచెం ఆలోచించాలి. ఏది మన ఆశ చూపి
ఓట్లు సంపాదించడం అంటే ఇదే అంటారు. ఇట్లా ఒకటి మనేది కోడికి గింజలు వేసినట్టు, చెరువులో చేపలకు ఏవైనా ధాన్యం వేసినట్టు అట్లా వేసి పట్టుకోవడం అంటారు దీన్ని, వలేసి పట్టుకోవడం అంటారు దీన్ని. ఇది ఒక రకమైనటువంటి గాలం అన్నట్టు. ఇక రాబోయే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని వెల్లడి. ఎప్పుడు ఇస్తావు? మొన్న ఇస్తే అయిపోయిందిగా. ఈసారి ఈ ఎండాకాలము పాపం వరి పంటలు పండక ధాన్యము వానకు తడిచిపోయినాయి, వడ్లు చక్కగా వెళ్ళలే. ఈసారి ఇస్తే అయిపోవు కదా 500 బోనస్. ఇవ్వకపోతేవి వానాకాలంలో ఇస్తాడట. ఇక మేము వచ్చే నాటికి 3900 కోట్ల లోటు బడ్జెట్ ఉందట. ఇక ఇది నమ్మాలనా మరి? చూద్దాం. ఇకపోతే హనుమాన్ చాలీసా విన్నా నేరమేనా? ఇక కాంగ్రెస్ అలాగే చేస్తోంది. ఇక విపక్షం ఇక కుట్రలు బయటపెట్ట దమ్ముంటే అంగీకరించి పోరాడండి. ఇక టోంకు ఎన్నికల సభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఉదయం పొలం బాట, సాయంత్రం ప్రజలతో మాట. నేటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర. ఇవాళ నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర ఉండబోతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగబోతున్నటువంటి కేసీఆర్, మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి, అన్నీ నేను చూసుకుంటా. ఇక వివేక హత్యకు ముందు ఫోన్లో జగన్ నాతో ఇదే చెప్పారు. ఇక దస్తగిరి సంచలన వ్యాఖ్యలు. మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి, అన్ని నేనే చూసుకుంటా. వివేక్ హత్యకు ముందు ఫోన్లో జగన్ నాతో మాట్లాడిండట. జగన్ మాట్లాడట, అన్నీ ఆయనే చూసుకుంటానట. నేను చెప్పిన పని చేసేయి, నేనేం చెప్తా చేసి పడే అన్నాడట. ఇక మోదీతోనే దేశ అభివృద్ధి. వాస్తవానికి మోదీతోనే దేశ అభివృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వం గిట్లా అధికారంలోకి వస్తే ఆగమైపోతారు. బండ్లు, ఇండ్లు, గొలుసులు అన్నీ అమ్మి పారేస్తారట. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే గుంజుకుంటారట. ఇక ఇంకో విషయమే లేదు. ఇండ్లు గుంజుకునుడే, బంగారం ఉంటే బంగారం గుంజుకుంటారు, పైసలు ఉంటే పైసలు గుంజుకుంటారు. ఇంకేమన్నా పొలాలు, జాగాలు గవి ఇవి ఉంటే వాటి మీద కూడా కన్ను పెడతారు కావచ్చు. ఇక భువనగిరి రోడ్ షోలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జైశంకర్. చిత్రంలో పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి, ఇకపోతే కాసం వెంకటేశ్వర్లు, అభ్యర్థి బూర నరసయ్య గౌడ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మోదీతోనే దేశాభివృద్ధి, ఇక మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలి. ఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇకపోతే నెహ్రూ ఉదాసీనతతోనే చైనా దురాక్రమణ, కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక తాగునీటి మూసి శుద్ధికి ఇక కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి 15 టీఎంసీల అదనపు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధమైపోయిందట. కొండపోచమ్మ సాగర్ మహానగర అవసరాలకు 10 మూసీ ప్రక్షాళనకు ఇక 5 టీఎంసీలు. ప్రాజెక్టు అంచనా వ్యయం ఇక 4800 కోట్లు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర. మొత్తానికి ఇకపోతే ఒక్క ప్రాజెక్టుతో 2 ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపు లైను ద్వారా తాగునీటిని హైదరాబాదుకు తరలించడం ద్వారా రాజధాని ఇక పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతో పాటు మురికి కూపంగా కూడా మారినటువంటి మూసిని ప్రక్షాళన చేయబోతున్నారని చెప్తున్నటువంటి మాట. ఇది ఈ ప్రభుత్వం చేస్తుందంట. తాగునీటికి, మూసిని శుద్ధి చేస్తారట. ఇప్పుడు అవసరం లేదులే మూసిని శుద్ధి చేయడం. ఈ ఎండాకాలం అయితే అయిపోయినాయి. ఇక తాగునీళ్ళకైతే జర అరుసుకో రేవంత్ రెడ్డి, జర నీళ్లకు జర ఇబ్బంది కాకుండా జర చూసుకో. ఎందుకంటే అక్కడ ఇక్కడ డ్రమ్ములు పెట్టుకొని నీళ్లు పట్టుకుంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను. ఈ సమయంలో నీళ్లు లేక కూడా లబోదిబ్బో అంటున్నటువంటి ప్రజలు కొన్ని చోట్ల. ఇకపోతే కూలిన వంతెన గడ్డర్లు. పెద్దపల్లి జిల్లా ఓడేడు వద్ద ఘటన. 8 ఏళ్లుగా సాగుతున్న నిర్మాణం. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాయన్నట్టున్నది. మంచిగానే పట్టుకొచ్చిర్లే ఒకటి వార్త. పోతే గరం రాష్ట్రంలో వరుసగా 45 డిగ్రీల నమోదు. పెద్దపల్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తూ మహిళ మృతి చెందినటువంటి ఘటన. ఇక సూర్యాపేట, సిరిసిల్ల జిల్లాలో వడదెబ్బతో 2 మృత్యువాత పడ్డారంట. ఇకపోతే రాజేంద్ర నగర్ అంబేద్కర్ కూడలిలో నిర్వహించినటువంటి సభలో ప్రసంగిస్తున్న కేటీఆర్. చిత్రంలో ఎమ్మెల్యేలు సవితారెడ్డి, యాదయ్య, ప్రకాష్ గౌడ్, చేవెళ్ళ, భారాస అభ్యర్థి కాసాని, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇక మళ్ళీ మోసపోవద్దు, ఈసారి కూడా మోసపోతే పరిశ్రమ అవుతుంది. ఇక మళ్ళీ మోసపోవద్దు. ఈ 4 నెలల్లో మోసమేందో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు మోసపోయారు అనుకో మిమ్మల్ని లేపటోళ్ళు కూడా ఉండరు.
ఇంత కేసీఆర్ అన్న ఇప్పుడు మాట్లాడుతుంది కానీ ఆ తర్వాత మాట్లాడడానికి కేసీఆర్ నోట్ల మాట కూడా ఉండదు. ఇక గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి కపట హామీలను నమ్మొద్దు, ఇక మతం పేరుతో ఓట్లు అడిగే ఇక భాజపాను విశ్వసించొద్దు. భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు. ఇకపోతే జగన్ భక్త ఐపీఎస్ల పైన వేటు, నిఘా విభాగాధిపతి ఇక పిఎస్ఆర్ అంజనేయులు విజయవాడ ఇక సిపి కాంతారాణా బదిలీ. ఇక వారిద్దరిని ఎన్నికల విధులు అప్పగించొద్దన్నటువంటి ఈసీ, వారిద్దరికి ఎన్నికల విధులు అప్పగించొద్దన్నటువంటి ఈసీ. ఇకపోతే నేటిలోగా ప్యానల్ పంపాలని కూడా సీఎంకు ఆదేశం. ఎవరయ్యా అంటే పిఎస్ఆర్ అంజనేయులు, ఇకపోతే కాంతిరాణా. ఏపీలో అధికార వైకాపాతో అంటకాగుతూ గత 5 ఏళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగున కొమ్ము కాస్తూ వచ్చినటువంటి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపైన మొత్తానికి ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. ఈ ఇద్దరట వైకాపాకు మొత్తానికి కొమ్ము కాసుకుంటూ వచ్చిరట ఇన్ని రోజులు. మా పార్టీకి పదే ఏ పార్టీకి గుజుడు కొంతమంది పనిచేసేటోళ్ళే ఉంటారా, మంచి అధికారులే, ఐఏఎస్ ఐపీఎస్ గిట్లా వీళ్ళే ఆ పార్టీలకు కొమ్ము కాసిన తర్వాత ఇక ప్రజల బతుకులు ఏడబోవాలి. ప్రజల కోసం పనిచేస్తారా లేకపోతే వీళ్ళ కోసం పనిచేస్తారా వీళ్ళు? సరే, ఏవైతే ఇక అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్త ఏంటంటే, మొన్న మేడిగడ్డ పర్రెలు వచ్చింది, కుంగిపోయిందని ఎన్నికలకు ముందు దాని మీద ఓ కథనం రాసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మొత్తం దాని మీదనే తెల్లారితే పొద్దు ఉక్తే దాని మీద సినిమా తీసిండ్రు. ఇక ఇప్పుడు మళ్ళీ ఒకటి పట్టుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 51 కోట్లతో పనులు ప్రారంభమట. ఇది పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని ముత్తారము టేకుమట్ల మండలాల మధ్య కూలినటువంటి బ్రిడ్జి చూసిండ్రా. ఇగో ఎక్కడన్నా ఏదన్నా ఒక సమస్య దొరికితే అట్లనే లటుకున పట్టించుకుందామని చూస్తారు. ఇక దొరికింది కదా ఇప్పుడు. దీని మీద ఎన్నికలు అయిపోయేదాకా ఇంకా రేవంత్ రెడ్డి దీని మీద నోరు తెరవనట్టుంది. ఇంకా ఆయన దృష్టికి పోలే, రేపో ఇవ్వాలని పోతుంది. ఇక 51 కోట్లతో ప్రారంభించిన బ్రిడ్జి ఎట్లా కూలిపాయే అని ఇక మాట్లాడతాడు. దాని మీద కూడా నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జి కుప్ప కూలిందట. ఇక నువ్వు మగాడివైతే 2 లక్షల రుణమాఫీ ఇచ్చేయి, ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి నేను మగాడిని, మానవ బాంబులు పేగులు తీసి మెడలేసుకుంటా, లాగుల తొండలు తొడిగిస్తా, గీ మాటలు కాదయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మా రైతులకు రుణమాఫీ చేయి. ముందుగాల ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత తొండలు తొడిగిస్తావా, ఇంకేం తొడిగిస్తావా, ఎవరికి ఏం చేస్తావో అవన్నీ చేస్తావని కూడా మేము నమ్ముతాం. ఈ పని పాత్ర పెట్టి ఈ పని చేస్తానంటే ఎట్లా? ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్. ఇక 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాపిస్తారు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్కు ప్రజలు ఓట్లేసిండ్రు. ఈ కేసీఆర్ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయనను ఖతం చేయాలని కూడా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి. ఇక అక్షింతలు పంచి బీజేపీ ఓట్లడుగుతున్నది. పెద్ద పదవులు అనుభవించినటువంటి లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి ఇక జారుకుంటున్నారు. వాస్తవానికి ఇది నిజం. పెద్ద పదవులు అనుభవించారు ఇవాళ బీఆర్ఎస్ దాంట్లో. ముఖ్యంగా కేటీఆర్ కూడా జర్రంత తెలివి పెరగాలి. కేటీఆర్కు జర తెలివితేటలు ఉండాలి. తెలివి లేకుండా వ్యవహరిస్తే గిట్లనే దొంగనా కొడుకులంతా బయటకు పోతారు. ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ ముగ్గురికైనా తెలివి చక్కగా లేకపోతే గిట్లనే ఉంటుంది. పని చేసేటోని పక్కకు వారదెంగి ఉట్టుట్టోళ్ళని పట్టుకొచ్చి పని చేపిస్తే గిట్లనే ఉంటుంది. మీకు కావాల్సిన గతి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటికైనా కొంచెం తెలివి పెంచుకోవాలి. జర నిద్రలోకి వెళ్ళి బయటకు రండి. కేటీఆర్ ఏమో పెద్ద హీరో అనుకోవద్దు. కొన్ని విషయాలలో జీరోనే, ఏం తెలియదు ఆయనకు. ఏం తెలుస్తుంది? ఉన్నోళ్ళంతా ఇలా బయటకు పోతుర్రు. మంచి పదవులు ఇచ్చి మంచిగా చూసుకున్నాం అవన్నీ చేస్తే అవన్నీ మాట్లాడితే ఇప్పుడు ఎవరు సమాధానం ఇవ్వాలి నీ మాటలకి? ఇక పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి జారుకుంటారు. వాళ్ళకి ఏమవసరం? నువ్వు గంగల పోతేంది, నువ్వు ఏట్ల పోతే వాళ్ళకేంది? జారుకోపోతే ఊగుంటారా? ఇక అలంపూర్ వరంగల్ వాళ్ళు వచ్చిందే పదవుల కోసం, పైసలు సంపాదించుకోవడం కోసం.
వాళ్ళ పదవులు నీ దగ్గర లేవు, పైసలు కూడా నీ దగ్గర లేవు, అప్పుడు జారుకుంటారు. గట్లాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకున్నాక అది మీ తప్ప వాళ్ళ తప్ప? ఇక అలంపూర్ వరంగల్ మీటింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడాడు. పెండింగ్ సీట్లపైన క్లారిటీ. ఖమ్మం అభ్యర్థిగా రఘురామారెడ్డి, కరీంనగర్ ఇక వెలిచాల రాజేందర్ రావు, ఇక హైదరాబాద్ షమీర్ ఉల్లా ఇయాల ప్రకటిస్తారంటున్నటువంటి కాంగ్రెస్ నేతలు. మొత్తానికి ఖమ్మం అభ్యర్థిగా రఘురామారెడ్డి, కరీంనగర్ వెలిచాల రాజేందర్ రావు, ఇక హైదరాబాద్లో షమీర్ ఉల్లా, మొత్తానికి వీళ్ళ పేర్లు అయితే ఇవాళ ప్రకటించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ. ఇక ప్రభుత్వం అనుకోవాలి ఇప్పుడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించబోతాడు ఇక ఏఐసిసి. ఇకపోతే 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? మీ సవాళ్ళు మీకు కేసీఆర్ సవాలు నువ్వు స్వీకరించినావా? కేటీఆర్ సవాళ్ళు, హరీష్ రావు సవాళ్ళు నువ్వు స్వీకరించినావా? అవి స్వీకరించిన తర్వాత వీళ్ళు నీ సవాళ్ళను స్వీకరిస్తారులే. కేంద్రంలో కాంగ్రెస్ రాగానే పాలమూరుకు జాతీయ హోదా, 2 లక్షల ఓట్ల మెజార్టీతో ఇక గెలుస్తా, చల్ల వంశీచంద్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. నా స్థానం ఇక నా స్థానికతపై కొందరు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. ఇక మొత్తానికి ఎవరు మాట్లాడుతున్నారంటే ఈ విషయాలు మహబూబా నగర్ తెలివి లేకుండా మాట్లాడుతున్నారట. చల్ల వంశీచంద్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు అంటూ. లేదు 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తా, చల్ల వంశీచంద్ రెడ్డి. జాతీయ హోదా, కేంద్రంలో కాంగ్రెస్ రాగానే పాలమూరుకు జాతీయ హోదా తెప్పిస్తామని మాట్లాడుతున్నట్టున్నారు. పొంగులేటిదేనా ఫేస్ అది? అందాల బొమ్మ మోసుకొచ్చిన వార్తలే ఇది. మన అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చింది. ఇది రేవంత్ రెడ్డికి అడుగులకు మడుగులు. ఇక్కడ చూడు, పక్కకి మంచిన ఫోటో వేసుకొచ్చిరు. ఇలా కేటీఆర్ది పక్కేసినావాడా, ఈ పక్క రేవంత్ రెడ్డి వేసిన. జర పెద్దగా వేసిన, చూసినావా? పెద్దగానే ఉంటుంది. స్థానిక ఎన్నికలకు ఏర్పాటు చేయండి. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా మొత్తానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందట. ఇక ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సమకూర్చుకోవాలని కూడా పంచాయతీ రాజ్ కమిషనర్ ఇక అనిత రామచంద్రకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీటిని కూడా త్వరలోనే నియమించబోతున్నారు ఎన్నికలు. ఇక చెన్నైపై లక్నో విజయం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పైన లక్నో మరోసారి విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై 20 ఓవర్లలో 210/4 స్కోర్ చేసింది. ఇక చేంజింగ్లో లక్నో 19.3 ఓవర్లలో ఇక 213/4 స్కోర్ చేసి గెలిచింది. 124 రన్స్ చేసినటువంటి మొత్తానికి స్టోయినిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడంటూ మనం ఇక వార్త అయితే చూసినాం. ఇకపోతే మరో 2 వారాలు కేజ్రీవాల్ కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించబోతుంది. ఇక కవితను అరెస్ట్ చేయమని మేమెప్పుడు చెప్పలేదు. ఇక రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేసినామని చెప్తున్నటువంటి ఈడీ కవితను అరెస్ట్ చేస్తామని ఎప్పుడు చెప్పలేదట. రూల్స్ ప్రకారమే అరెస్ట్ చేసినారంట. ఇది మన అందాల బొమ్మ రాసుకొచ్చినటువంటి వార్త. మాకు జ్యూరిస్డిక్షన్ అంటూ ఏమీ ఉండదు. కవితకు అరుణ్ పిల్లై బినామీ అని వెల్లడి. ఇక బెయిల్ పిటిషన్ పైన విచారణ నాటికి వాయిదా పడిందట. ఈ కవితకు సంబంధించినటువంటి వార్త. ఇకపోతే బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా తమిళసై లిస్టులో మోదీ, అమిత్ షా, నడ్డా సహా అగ్రనేతలు కూడా ఉన్నారట. ఇక సినీ తారలు ఖుష్జా ఇకపోతే రాధిక, కవిత కూడా జీవిత కూడా ఉన్నారు. ఇక 40 మంది పేర్లు ఎన్నికల కమిషన్కు అందజేత. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్గా మాజీ గవర్నర్ తమిళసైని బీజేపీ హైకమాండ్ నియమించింది. మా తెలంగాణలో ప్రచారానికి సిద్ధమైపోయిందంటూ తమిళసై. ఏమైతే 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నికలకు 40 మందితో కూడినటువంటి స్టార్ క్యాంపెయినర్లను లిస్టును ఖరారు చేసింది. ఈ లిస్టును ఆ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్కు అందజేశారు. ఇక మోదీ వ్యాఖ్యలపై దుమారం. మొన్న కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్లు సంపద గుంజుకుంటుందని వ్యాఖ్య. ఇక
నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని కామెంట్. ఇక మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్. సుప్రీంకోర్టుకు సిపిఎం. దేశ ప్రజల ఆస్తులు బంగారంపై ఇక కాంగ్రెస్ కన్నేసిందని ఆ పార్టీ అధికారంలోకి వస్తే తాలిబొట్లను కూడా గుంజుకుంటుందని రాజస్థాన్ యూపీ ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేసినటువంటి మోదీ మంగళవారం మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని కూడా మరోసారి సంచలన కామెంట్స్ చేశారని వార్తనైతే మనం చూస్తున్నాం. మొత్తానికి మోదీ వ్యాఖ్యలపైన దుమారం రేగుతుందట. మోదీకి కూడా రివర్స్లోనే ఉంటుందిలే ఇది. ఇది ఏం పత్రికనయ్యా ఇది మోదీకి కూడా రివర్స్లోనే ఉంటుంది. మోదీ వార్తని యోగ్యత తీసుకొచ్చి వారేసారు. దేశ ప్రధాని మన దేశ ప్రధాని మోదీ వార్త తీసుకొచ్చి కింద అడుగు బాగాన చిన్నగా వారేసారు. ఇక పోలింగ్ పైన ఎండల ఎఫెక్ట్. ఎండలు ఎన్ని వచ్చినా పోలింగ్ బూత్కు పోవాలి, ఓట్లు మాత్రం వేయాలి. అది మాత్రం తప్పకుండా చేయాల్సిన పనే. ఎండలతో సంబంధం లేదు. ఓట్లు వేయకపోతే నీ బలహీనత బయటపడ్డట్టే. ఇక మన బలమే మన ఓటింగు. లోక్సభ ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించుకోవాలి కదా. లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్లో తగ్గినటువంటి ఓటింగ్ శాతం గత ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్తో పోలిస్తే 4.4% తగ్గుదల. 26న సెకండ్ ఫేజ్లో 13 రాష్ట్రాల్లోని ఇకపోతే ఎంపీ సీట్లకు ఓటింగ్. ఆయా రాష్ట్రాల్లో ఇక పెరుగునున్నటువంటి టెంపరేచర్లు, హీట్ వేవ్స్, ఈ ఎండలతో పోలింగ్ శాతం తగ్గొచ్చని కూడా పార్టీలు ఈసీ ఆందోళన చెందుతున్నాయి. మొత్తానికి ఈ ఎండల వల్ల పోలింగ్ శాతం కూడా తగ్గే అవకాశం ఉందట. 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు గాంధీ భవన్లో అందుకున్నటువంటి దానం చామల నీలమ్మధు. ఇక మిగతా అభ్యర్థుల తరపున వారి ప్రతినిధులకు అందజేత. మరి వాళ్ళంతా ఎందుకు రాలేదో, వాళ్ళ ప్రతినిధులకు ఎందుకు ఇచ్చిర్రు, వాళ్ళు ఎక్కడ పోయిర్రు అసలు క్యాండిడేట్లు? చామల నీలమ్మధు తన చేతి మీదకి వెళ్ళి అందుకున్నానంట. నీలమ్మధు పరిస్థితి ఎట్లా ఉందో మెదక్లో నీలమ్మధు పరిస్థితి ఎట్లా ఉందో. దుబ్బాక సైడ్ పోతే నీలమ్మధుకు కొంతమంది జై అంటుర్రు, బీఆర్ఎస్కు జై అంటుర్రు. సిద్దిపేట సైడ్ మొత్తం పూర్తిగా బీఆర్ఎస్, గజ్వేల్ బీఆర్ఎస్. ఇక పోతే ఇక వెంకటరామరెడ్డికి మంచి ఫలితం దక్కే అవకాశాలే ఉన్నాయి. ఇక మే 7 వరకు జైల్లోనే కేజ్రీవాల్, కవిత కస్టడీ పొడిగింపు. ఇద్దరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని ఇక ఈడీకి పరిదేమీ లేదు. ఇక జాతీయ దర్యాప్తు సంస్థకు ట్రానిస్ట్ ఆర్డర్ అవసరం లేదు. కవితను అరెస్టు చేయబోమని ఈడీ ఎప్పుడూ చెప్పలేదు. బలమైన సాక్ష్యాలు ఉన్నందునే ఆమెను అరెస్టు చేశామని చెప్తుంది. సాక్ష్యాలు ఉన్నాయట, బలమైన సాక్ష్యాలు. మరి సాక్ష్యాలు అయితే చూపించట్లేదట. రుణమాఫీ చేస్తా, బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? ఈ పదం ఎన్నిసార్లు వేస్తారా? ప్రతి పేపర్లో ఫ్రంట్లో ఇదే ఉన్నట్టున్నది. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇక ఖమ్మం బరిలో ప్రియాంక అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. అమ్మ మొదటి నుండి అనుకుంటున్నాం ఈ హైదరాబాదు, కరీంనగరు, ఖమ్మం ఈ 3 ఎందుకు ఆపిర్రయ్యా అంటే వీళ్ళ కుటుంబం కోసమే. రాహుల్, ప్రియాంక, సోనియా ఇలా ముగ్గురిట్లలో ఎవరినో ఒకరిని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఆపిరు. చివరికి ప్రియాంక గాంధీకి తగ్గే అవకాశం ఉందట. రాయ్ అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. రాయ్ బరేలీ, ఖమ్మం 2 స్థానాల నుంచి పోటీ. అన్ని ప్రత్యామ్నాయాలపైన పార్టీ పెద్దల కసరత్తు. 2 చోట్ల నుండి పోటీ చేస్తుందట. రాయ్ బరేలీ, ఖమ్మం. ఎందుకంటే ఈడ కాకపోతే అన్ననే గెలవాలి. 2 చోట్ల పోయిందనుకో పూర్తిగా ఇంట్లోనే కూర్చోవాలి కదా, ఏదో ఒక దెబ్బ దాకపోతుందని ఖమ్మంలో మంచి గట్టిగానే ఉందా కాంగ్రెస్. మరి ఖమ్మం నుండి మంచిగానే ఉన్నట్టున్నది. అన్ని ప్రత్యామ్నాయాలపైన పార్టీ పెద్దల కసరత్తు. రాష్ట్రంలో 3 సీట్లపై కొనసాగుతున్న పంచాయతీ. ఇక కేరళకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి కేసీ వేణుగోపాల్ను కలిసేందుకు ప్రచారం. ఇకపోతే నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం. అక్కడ ఖమ్మం అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకుంటారట. ప్రియాంక గాంధీకి ఖమ్మం నుండి ఇస్తే ఇవ్వచ్చు కూడా, చెప్పలేం. ఆపింది మాత్రం అందుకే అనుకోవచ్చు. ఇక పెద్దల సూచనతోనే రాజేందర్ రావు నామినేషన్. నేడో రేపో కరీంనగర్ అభ్యర్థి ప్రకటన పొన్నం. ఖమ్మంలో రఘురామ్ రెడ్డి నామినేషన్. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకుండానే బరిలోకి దిగిన పొంగులేటి వియ్యంకుడు. ఇక కాంగ్రెస్ వాటా ముస్లిం కోటా. కాంగ్రెస్ వాటా ముస్లిం కోటా. దళితులు, ఆదివాసుల రిజర్వేషన్ల
కత్తరింపు. 2004లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పైలట్ ప్రాజెక్టు, 2011లో కూడా దేశవ్యాప్తంగా అమలుకు యత్నాలు. ఇక మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుంది. మీ ఆస్తులను ఎక్స్రే చేసి ముస్లింలకు పంచుతుంది. కర్ణాటకలో హనుమాన్ చాలీసా ఇక వినడం కూడా నేరమైంది. రాజస్థాన్లో కాంగ్రెస్ ఇక ఎలికలో రామ నవమి పైన రాళ్ల దాడి పడుతుందట. దక్షిణాదిని వేరు చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేత అంటారు. ఈ దేశాన్ని మళ్ళీ విభజించాలని ఆ పార్టీ కోరుకుంటుందా? రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ర్యాలీల్లో కాంగ్రెస్పై మోదీ ఆగ్రహం. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కొనసాగుతాయని కూడా వాగ్దానం. ఇకపోతే పతంజలి కేసులో కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. ఈ పతంజలి ఓ దొంగ బాబా, దొంగ లెక్క. ఇది ఒడుస్తలేదు, దంగతలేదు, మంచిగా ఇష్యుడు బొచ్చడి పైసలు సంపాదించేటాడు ఈ పతంజలి నాయకుడు. ఇక డిఎంఆర్ యాక్ట్లోని రూల్ నంబర్ 170 ప్రకారం చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ. ఆ లేఖపై వివరణ ఇవ్వాలని ఆయుష్ ఇక శాఖకు ఆదేశం. ఎఫ్ఎంసీజీ సంస్థల ఇక మిస్లీడింగ్ యార్డ్స్ పైన తీసుకున్నటువంటి చర్యలేమిటో చెప్పాలని ఇక 3 శాఖలకు ఆదేశం. పతంజలి క్షమాపణ ప్రకటన పరిణామంపై ఆరా తీస్తున్నారట. ఇకపోతే విమానంలో పిల్లలకు అమ్మా నాన్నల పక్కనే సీటు. ఇప్పటి నుండి విమానాలలో పిల్లలకు అమ్మా నాన్న పక్కపొంటే సీటుట. విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఇక శివబాలకృష్ణ బినామీల అరెస్టు. రేపు మేడిగడ్డకు జస్టిస్ పిసి ఘోష్ రేపు పోతాడట మేడిగడ్డకు. మోదీ గ్యారంటీ బ్రహ్మాస్త్రం. రేపటి నుంచి వడగాలు బ్రహ్మాండంగా గురబోతున్నాయి. ఇక మోదీ గ్యారంటీ బ్రహ్మాస్త్రం. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది. ఇతర పార్టీల నుంచి ఇక చేరికలతో ఊపు వచ్చింది. సర్వేలు కూడా సానుకూలంగా ఉన్నాయి. వీటి తోడు తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలిచేందుకు మోదీ గ్యారంటీ. మొత్తానికి రేవంత్ రెడ్డి, మోదీ ఇద్దరు కూడా కుమ్మక్కైన ఆడుతున్నటువంటి నాటకం తెలంగాణ రాష్ట్రంలో. నినాదాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. ఇక మోదీ గ్యారంటీ కోసం ఓటేయండి అనేటువంటి నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్నటువంటి ఆ పార్టీ తద్వారా 1-2 చోట్ల అభ్యర్థులపై ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా అధిగమించవచ్చని కూడా భావిస్తోంది. రాష్ట్రంలో 5 సభల్లో పాల్గొననున్నటువంటి ప్రధాని మోదీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడును వ్యూహాత్మకంగా అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని మోదీ మొత్తానికి 5 సభల్లో పాల్గొంటారంట. 21 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కమల దళ ప్రచారం. ఇకపోతే మెజారిటీ సీట్లే లక్ష్యం. ప్రత్యామ్నాయం దిశగా అడుగు. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైనటువంటి ప్రదర్శనతో ఇక ఆశావాహం చేరికలతో ఈసారి లోక్సభ బరిలో బలమైనటువంటి అభ్యర్థులు సర్వేతో శ్రేణుల్లో ఉత్సాహం పొందుతున్నారట. మొత్తానికి ఇది ఇట్లా ఉంటే ఇకపోతే దేవుళ్లపై తిట్లు కేసీఆర్ పైన దేవుళ్లపైన ఓట్లు కేసీఆర్ పైన తిట్లు. ఇదే వాస్తవం. రేవంత్ రెడ్డి ఏడికి పోయినా రుణమాఫీ చేస్తా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, ఈ రకంగా ముందుకు తీసుకుపోతా, ఆ రకంగా ముందుకు తీసుకుపోతా అని ఏ చోటుకైతే పోతుండో ఆ చోట్ల ఫేమస్ అయినటువంటి దేవుని మీద ఒట్టేసి చెప్తాను. యాదగిరి గుట్ట కొండ ఇటు పోతే అదేదో ఏడిపాయాల అట్లా పట్టుకొని ఎక్కడ ప్రచారానికి పోతే అక్కడ ఓట్లేసి చెప్తుండు. దేవుళ్ళ మీద ఒట్టు, దేవుళ్ళ మీద ప్రమాణం అంటుండు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటుండు. దేవుళ్ళ మీద ఓట్లే అవసరమా? చేస్తాడు, ఎట్లయినా చేస్తాడు. దేవుళ్ళ మీద ఓట్లేస్తేనే ప్రజలు నమ్ముతారా? ఇవాళ ఓట్లేసి దేవుళ్ళ మీద ఓట్లేసి ఒకవేళ ఏ పని చేయకపోతే ప్రజలారా ఇక మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. దాని కథ ఏందనేది. దేవుడి మీద ఒట్లేసి కూడా పని చేయకపోతే రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖత్వానికి దిగజారిండో మీకు అర్థమైపోవాలి. ఇక ఇదేనా పరిపాలన అంటే కేసీఆర్ ఘనగర్జన. కాంగ్రెస్ చేతకానితనం, తెలంగాణ ఆగమాగం, రైతుల విలవిల్లలాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడా రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించం. ఈసారి కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు, బీజేపీకి పునాదులే లేకుండా పోతాయి. 1 సీటు గెలిస్తే అది చాలా గొప్ప. ఈ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక హిమాచల్, కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం. ఇకపోతే హిమాచల్, కర్ణాటకల పైన మోదీ బాంబు ఖాయం. ఆ వరుసలో తర్వాత వంతు తెలంగాణదే. ఇక అప్పుడు మేము ఏం చేస్తామో ఇప్పుడే చెప్పను. అప్పుడు మేము ఏం చేస్తామో ఇప్పుడే చెప్పను. ఇకపోతే ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ సర్కారు ఖాయం.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ సర్కారు ఖాయమట. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకంతో ఉన్నారు. ఇక అస్థిరత్వం, బీజేపీతో రేవంత్ రెడ్డి ఏ మేడిగడ్డ లేకున్నా వానాకాలంలో నీళ్లను ఎత్తిపోయొచ్చు. ఇక ఉన్నవి వాడుకోలేనటువంటి అవివేక అర్భక ప్రభుత్వం ఇది. కేసీఆర్ను బద్నాం చేయాలనే తప్ప సర్కారుకు తెలివి లేదు. ఇక ఎలాంటి రిపేర్ చేస్తామన్న ప్రభుత్వం వద్దంటున్నది. ఇక టెయిల్ పాండ్ నుంచి ఏపీకి నీళ్లు తరలిపోతున్నా దిక్కులేదు. ప్రజాపాలనలో అసెంబ్లీ ముందు ఇక గ్రిల్స్ ఎందుకు వచ్చినాయి? ఈ బీఆర్ఎస్ను ఇక బీఆర్ఎస్ను వీడిన వాళ్ళు ఇక తిరిగి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ భాగస్వామ్యం అనివార్యం. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చే అవకాశం లేదు. కార్యకర్తలు మీరు కొట్లాడండి, మీకు అండగా నేనున్నా. ఇక దమ్ముంటే ప్రజా దరఖాస్తులపై శ్వేతపత్రం ఇవ్వండి. ఓటుకు నోటు కేసులో పట్టుకున్నందుకే నాపై రేవంత్కు కక్ష. సీఎం హుందాగా బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో. మిర్యాలగూడలో శ్రీకారం, రాత్రికి సూర్యాపేటలో బస, 12 లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు. ఇకపోతే శ్రేణుల్లో ఫుల్ జోష్. కాంగ్రెస్ బీజేపీ నాయకుల్లో ఇక కలవరపాటు అంటూ మొత్తానికి వార్తనైతే చూస్తున్నాం మనం. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఇక నేడు ఇంటర్ ఫలితాలు 11 గంటలకు విడుదల చేయనున్నటువంటి ఇంటర్ బోర్డు. రేపు జేఈఈ ఫైనల్ రిజల్ట్స్ రేపేనటం. జేఈఈ ఫైనల్ రిజల్ట్ రేపే రాబోతున్నాయి. మొత్తానికి కేసీఆర్ బ్రహ్మాండమైనటువంటి మాటలు చెప్పిన. ఈ కరెంటు కోతలు కాంగ్రెస్ చేతకానితనం. కరెంటు కోతలు కాంగ్రెస్ యొక్క చేతకానితనమే. మళ్ళీ ట్యాంకర్లు మీ అసమర్థత కాదా? కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. పరిమితికి లోబడే అప్పులు జమ లెక్కలు ఎవరైనా చూసుకోవచ్చు. కాంగ్రెస్ శ్వేతపత్రం ఇక చిలిపి వికృత క్రీడ. టీవీ9 ఇంటర్వ్యూలో కె చంద్రశేఖరరావు మాట్లాడినట్టు.